మేడిగడ్డ విజిలెన్స్ నివేదిక అసెంబ్లీ సమావేశాల నాటికి వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాథమిక విచారణ నివేదిక ఇంకా అందలేదన్నారు. అసెంబ్లీ తేదీలు కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇక బీఆర్ఎస్ ఉనికి కష్టమే అని అన్నారు. కేటీఆర్ భ్రమలో బతకడం మానేసి వాస్తవంలోకి రావాలని సూచించారు. కాంగ్రెస్ కు 13 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ అని, బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని అనేది కూడా చర్చల్లో ఉండదన్నారు మంత్రి ఉత్తమ్. ఎన్ని పొలిటికల్ అనాలిసిస్ చూసినా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయి ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలో ఓటు ప్రజల్లో కూడా, అంటే ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ప్రొపగండా విమర్శలు తీసుకోకుండా ఒక పొలిటికల్ అనాలిసిస్గా కూడా మనం అనుకుంటే పోటీ కాంగ్రెస్ కొన్ని కాన్స్టిట్యూన్సీలో బీజేపీకి ఉంటుంది. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో కూడా బీఆర్ఎస్ పెద్దగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీగా ఉండదు అని చెప్పి అనిపిస్తుంది. సహజంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13-14 స్థానాలు వచ్చాయి. ఇతర పార్టీలకి చాలా తక్కువ స్థానాలు వచ్చినప్పుడు ఆ పార్టీలు బలహీనపడి క్షీణించిపోయే ఏదైతే ఒక పొలిటికల్ అనాలిసిస్గా ఈరోజు అనిపిస్తుంది. బీజేపీ వాళ్ళు ఏదో ఎగురుతుంది కానీ పెద్దగా వాళ్ళకి క్యాడర్ బలం కానీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా లేదు తెలంగాణలో ఎక్కువ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. సో కాంగ్రెస్ ఇస్ సెట్ ఫర్ ఏ నియర్లీ క్లీన్ స్వీప్ ఇన్ తెలంగాణ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్. సార్, రామాలయము తమకు అక్కడికి వస్తుందని బీజేపీ అనుకుంటుంది. ఇది రామాలయం అయోధ్యలో రామ మందిరం కట్టారు కదా, అది బీజేపీకి ఓట్ షేర్గా మారిపోతుంది. మళ్ళీ నేను చెప్తున్నా, ఇది ఒక దురదృష్టకరం. భక్తి అనేది ఒక వ్యక్తిగత విషయం. నేను కూడా రామభక్తుడినే. మా కుటుంబం అందరూ